హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక నిజ స్వరూపం ఎలాగైనా తెలుసుకోవాలి. ఇక జీవనే ఇదంతా చేస్తుందని నాకు అర్థమైంది. అన్నయ్యకి ఎప్పుడు కాళ్ళు రాకుండా చేయాలని ఆ రోజు ఇక దాన్ని విరుగుడు చేసేలా చేసింది ఆయుర్వేద మందుని. ఇక ఈ జీవన ఆ ఇందుమతి అని నాకు అర్థమవుతుంది. ఆశ్రమానికి వాళ్ళిద్దరూ మాత్రమే వెళ్ళారని చెప్పారు. కాబట్టి ఈ జీవనని ఒక కంట కనిపెట్టాలి అని ఇక చైతన్య అయితే జీవన నిజస్వరూపం తెలుసుకొని జీవన చెంప పలగొడతాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే ఆయుర్వేద ట్రీట్మెంట్కి ఇక సునంద ఒప్పుకుంటూ ఇక ఆనంది అయితే ఇక ట్రీట్మెంట్ అయితే మొదలు పెడుతుంది. ఆదిత్యకైతే ఇక ట్రీట్మెంట్ ఎన్ని రోజులు జరిపించినా కానీ తనలో చలనం లేదని ఇక సునంద, ఏంటి ఆనంది నువ్వు ఇక దాన్ని ప్రయోగించబట్టి 15 రోజుల దాకా దగ్గర పడుతుంది, 15 రోజులు రానే వస్తున్నాయి, అయినా ఆదిత్యకి మాత్రం స్పర్శ కానీ ఏదీ లేకుండా పోతుంది, ఇక నీ ఫలితం వృధానే అవుతుందేమో అనిపిస్తుంది అని ఇక సునంద అయితే ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది చాలా బాధపడుతూ, ఏంటి శివయ్య నన్ను ఇలా పరీక్షిస్తున్నావేంటి? ఇక ఆదిత్య గారికి కాళ్ళు రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ ఇందుమతమ్మకి బుద్ధి చెప్పాలని నా భర్తని నా ముందటే ఎన్నో మాటలంది. అలాంటి దానికి బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ ఏంటి శివయ్య ఇలా చేస్తున్నావేంటి అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే రోజు మాదిరే ఆయుర్వేద మందు కాళ్ళకి ఇక పెడుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది గట్టిగా అనడంతో ఆదిత్యకి నొప్పి పుడుతుంది. వెంటనే ఆదిత్య అమ్మ అని అరవడంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఆదిత్య గారు, మీరు ఇప్పుడు అరిచారు కదా, మీకు నొప్పి పుట్టింది కదా, అంటే నీ కాళ్ళలో చలనం వచ్చింది, ఇక కాళ్ళు చచ్చుపడిపోలేదు, ఇక స్పర్శ కలుగుతుంది, కాబట్టి నువ్వు నడవగలుగుతావు ఆదిత్య గారు, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఇప్పుడు ఆ నమ్మకం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఆనంది, నీ సంతోషం చూస్తుంటే ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే వెంటనే ట్రీట్మెంట్ ఇక జరిపించాలి, తొందరగా శివయ్య కాళ్ళు వచ్చేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని ఇక అనుకుంటూ ఆనంది ఇక బయటికి వచ్చి ఇక చాలా బాధపడుతూ సీనుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే, ఏంటమ్మాడి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య గారికి లేచి నడవగలుగుతాడా ఏమవుతుందో అని భయంగా ఉంది, నాకు ఆ నమ్మకం కనిపించలేదు, కానీ ఆదిత్య గారికి ఈరోజు స్పర్శ కలిగింది అంటే నడుస్తాడేమో నమ్మకం కొద్దిగా కలిగింది, కానీ ఆ నమ్మకం నిజమవుతుందో కాదో అని భయంగా ఉంది అని ఇక ఆనంది అయితే సీనుకి చెప్తూ ఉంటుంది. అప్పుడు, అమ్మాడి నువ్వే అందరికీ ధైర్యం చెప్తావు, అలాంటిది నువ్వే బాధపడి ఇక కూలపడితే ఎలా? నువ్వు ఎలాగైనా ఆదిత్య గారికి ఇక నడిచేలా చేస్తావు, ఆ నమ్మకం నీ మనసులో పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు, ఇక అది గుర్తుంచుకొని నువ్వు ఆ పని మొదలుపెట్టు అని సీను అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది అయితే, అవును సీను, నీ మాటల్లో నాకు ధైర్యం వచ్చింది, నేను ఖచ్చితంగా ఇక ఆదిత్య గారిని రేపు తనంతట తాను నడిచేలా ఒక ప్రయత్నం చేస్తాను అని ఇక ఒక ప్లాన్ అయితే సీనుకి చెప్తుంది. ఆనంది అయితే, ఏంటమ్మాడి నీ ప్రాణాలకు మీదకి తెచ్చుకొని ఈ ప్రయత్నం చేయడం ఏంటి? ఎలాగైనా నువ్వంతటా నువ్వే ఆదిత్య గారిని నడిచేలా చేస్తావు, నీ ప్రాణాలు తెగించి ఇలా చేయొద్దు అమ్మాడి, ఏదైనా అయితే అదే సమయంలో నీకు ఏదైనా ప్రమాదం జరిగితే అని ఇక అంటూ ఉంటాడు. సీను అయితే, లేదు సీను, నన్ను కాపాడడానికి నువ్వున్నావు, నేను ఎవరికీ చెప్పకుండా ఈ ప్రయత్నం చేయడం లేదు కదా, నీకు చెప్పాను కదా, నువ్వు నన్ను రక్షిస్తావని నాకు తెలుసు, నాకు ప్రమాదం వచ్చినప్పుడు, కానీ ఈ ప్రయత్నం చేస్తే తప్ప ఆదిత్య గారు నడుస్తారన్న నమ్మకం నాకు లేదు, అందుకనే ఈ ప్రయత్నం ద్వారా ఆదిత్య గారు నడిచేలా చేద్దామని ఒక ట్రయల్ వేద్దామని చూస్తున్నాను అని ఇక ఆనంది చెప్పగానే ఇక సీను అయితే, అమ్మాడి నీ కోరిక నేను కాదనలేను కాబట్టి ఒప్పుకుంటున్నాను, కానీ నీ ప్రాణాల
మీదకు మరకు తెచ్చుకోకు అని సీను అంటూ ఉంటాడు. ఆనందితో అయితే సరే సీను, ఉదయాన్నే నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఆ ప్లాను అమలు పరుద్దాం అని ఇక ఆనంది అయితే సీనుకి చెప్పగానే సరే అమ్మాడి, నువ్వు చెప్పినట్లే చేశాను అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఉదయాన్నే ఇక శివుని ఫోటో బయట పెరట్లో పెట్టుకొని శివనామం జపిస్తూ ఉంటుంది. శివుడు ఓం నమ శివాయ అనుకుంటూ ఇక శివనామం జపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇక సీను తను వేసిన ప్లాన్ ఉంది కదా, ఇక ఒక దీపాంతకాడ ఇక తన కొంగు పడేలా ఇక ఆనందియే వేసుకొని ఎలాగైనా ఆదిత్య గారు ఇలాగైనా నన్ను కాపాడడానికి నడుస్తారేమో శివయ్య, నీ మీదే భారం వేస్తున్నాను అని ఇక ఆనంది అయితే శివనామం జపిస్తూ ఆ కొంగుని మంటలో వేస్తుంది. అప్పుడే ఇక చాలా బాధపడుతూ శివయ్య ఎలాగైనా ఆదిత్య గారు నడిచి వచ్చి నన్ను కాపాడేలా చెయ్యి అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనందిని ఇక అటు పక్క ఇక పూజ జరిపిస్తున్న ఆనందిని చూసి ఇక ఆదిత్య అయితే ఆనంది నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, నిన్ను నడవాలని, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఆనంది చాలా ప్రయత్నం చేస్తుంది, నేను నడవగలుగుతానా అని ఇక ఆదిత్య ఇక ఆనందిని చూసుకుంటూ అలాగే అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆనంది కొంగు మంటలో చూసి ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు. అయినా ఆనంది ఆదిత్య గారు ఇక పిలిచిన ఇక వినపడినట్లుగా అలా నటిస్తూ కూర్చుండిపోతుంది. ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఆనంది అయితే పలకకుండా శివనామమే జపిస్తూ ఉంటుంది. అదే ఇక ఎవరు చుట్టుపక్కల కనిపించకపోవడంతో ఆదిత్య ఆనందిని కాపాడడానికి వీల్ చైర్ నుంచి లేచి పరిగెత్తుతూ ఉండగా కింద పడిపోతాడు. మళ్ళీ తనంతట తాను లేచి ఇక ఆనందిని కాపాడి ఇక ఏంటి ఆనంది, ఇక నువ్వు ఇలా అలా పరధ్యానంలో ఉండడం ఏంటి, నా కోసం నువ్వు పూజలు చేయడం కరెక్టే, కానీ నీ 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 ప్రాణాలకు తెగించి ఇలా చేయడం ఇక నాకు నచ్చడం లేదు అని ఆదిత్య అంటూ మళ్ళీ ఆదిత్య కింద పడిపోతాడు. ఇక ఆనంది అయితే ఆదిత్య నడుచుకుంటూ వచ్చి ఆనందిని కాపాడడం చూసి చాలా సంతోషపడుతుంది. ఆదిత్య గారు మీ అంతటా మీరే నన్ను కాపాడారు, ఇక మీరు నడుస్తారన్న నమ్మకం నాకు వచ్చింది, ఆ శివయ్యే నాకు ఈ విధంగా దారి చూపించాడు, అందుకే ఇక నువ్వు నడుస్తావు ఆదిత్య గారు, ఖచ్చితంగా నువ్వు నడుస్తావు, త్వరలోనే నడుస్తావన్న నమ్మకం ఈరోజు నాకు కనిపించింది. సునంద అత్తయ్య గారు ఇక నాకు నమ్మకం ఇక విఫలమైపోయింది, ఇక ఆదిత్యకి స్పర్శ లేదని అత్తయ్య గారు అన్నారు, కానీ నువ్వు నడుచుకుంటూ వచ్చి నన్ను కాపాడావు, త్వరలోనే నువ్వు నీ కాళ్ళపై నువ్వు నడుచుకుంటూ వస్తావు, నాకు తెలుసు ఆదిత్య గారు, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని ఇక ఆనంది చెప్పగానే ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంతో ఉంటాడు. ఇక ఆనంది అయితే మళ్ళీ ఆదిత్యని ఇక తీసుకొని ఇక వీల్ చైర్పై కూర్చోపెడుతుంది. అదంతా గమనించిన జీవన ఇదేంటి, వీడు నడుచుకుంటూ వెళ్ళి ఇక ఆనందిని కాపాడా అంటే వీనికి కాళ్ళు వస్తే ఇదంతా ఆస్తి మొత్తం వీళ్ళ సొంతమైపోతుంది, ఇక ఆనందిని ఒక దేవతలా చూస్తుంది అత్తయ్య గారు, ఇక తనకే ప్రాధాన్యత ఇస్తుంది, నేను ఒక పని మనిషిని అయిపోతాను, ఎలాగైనా నేను ఈ ఆదిత్యని నడవకుండా చేయాలి, ఆదిత్యని ఏం చేస్తే నడవకుండా అవుతాడు, ఆ ఆనంది అతని రూమ్లోకి వెళ్లకుండా సీసీ కెమెరా పెట్టింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏ దారి లేదు అని ఇక కంగారు పడుతూ ఎలాగైనా ఆదిత్యకి కాళ్ళు రాకుండా చేయాలి అని జీవన అయితే తన రూమ్లో ప్లాన్లు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన, ఏం చేస్తున్నావు, అలా చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉన్నావేంటి, ఏంటి లిటిల్ ప్రిన్సెస్, ఏం ప్రయోగాలు చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. నేనేం చేస్తాను అని ఇక జీవన అంటూ ఉంటుంది. ఆ రోజు మా అన్నయ్య తిరిగి తను చేసుకునే ఆయుర్వేద ప్రాక్టికల్లో ఇక కల్తీ కలిసేలా నువ్వే చేసావని నాకు అనిపిస్తుంది, ఆ రోజు ఆశ్రమానికి నువ్వు మీ నాయనమ్మ ఇద్దరూ కలిసి వెళ్ళారని నాకు తెలిసింది, కానీ ఈ సమయంలో ఏదైనా జరిగినట్లు మా అన్నయ్యకి తెలియాలి, నిన్ను బ్రతకనివ్వను అని ఇక జీవనని వార్నింగ్ అయితే ఇస్తాడు చైతన్య అయితే. ఇక చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక ఈ జీవనని ఒక కంట కనిపెట్టాలి, ఈ జీవనని మామూలుది కాదు, మా అన్నయ్యని
పూర్తిగా లేవకుండా చేయాలి. ఇక మా వదినని బాధ పెట్టాలని చూస్తుంది. ఖచ్చితంగా ఇది ఏదో ప్రయత్నం చేస్తుంది. తనని వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్క సమయంలో తనని గమనించాలి అని చైతన్య అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన్ అయితే వీడేంటి నా వెంబడి పడ్డాడు, ఎలాగైనా వీనికి నడక రాకుండా చేయాలి, ఈ ఆనందిని ఎప్పుడూ బాధపడేలా చేయాలనుకున్నాను, వీడు నా నా వెనుకాలే తిరుగుతున్నాడు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ జీవన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వెంటనే పెద్దమ్మ దగ్గరికి ఫోన్ చేసి తన ద్వారా ఏదైనా ప్లాన్ తెలుసుకోవాలి అని జీవన పెరట్లోకి వచ్చి ఇక ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి, ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు, ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ సవాల్ చేసి వెళ్ళిపోయింది కదా ఆ ఆనంది, ఏం చేస్తుంది, ఇక ఆదిత్యకు నడిచేలా చేస్తుందా ప్రయోగాలు అని అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన, ఏంటి పెద్దమ్మ, నీ వల్ల ఈరోజు నిజంగానే అన్నంత పని చేస్తుందనిపిస్తుంది ఈ ఆనంది, ఇక వాడు నడిస్తే మాత్రం ఈ ఇంట్లో ఆ ఆనందిదే పై చేయి, నేను పని మనిషినే అవుతాను, మనం కోరుకున్న కోరిక నెరవేరదు అని ఇక జీవన అంటూ ఉంటుంది. లేదే, ఆ ప్రయత్నం తను చేస్తుంది, కానీ మనం చేయనిస్తామా, ఎలాగైనా ఆ ప్రయత్నం చేయకుండా ఆపుతాం కదా, మనం ఉన్నాం కదా అని ఇందుమతి అంటూ ఉంటుంది. నేను కూడా అదే ప్రయత్నం ఉన్నాను, కానీ ఆ ఆనంది అయితే ఆ రూమ్లోకి వెళ్ళకుండా ఏదైనా చేద్దామంటే సీసీ ఫుటేజ్ పెట్టింది. ఇప్పుడు ఏం చేయని పరిస్థితిలో ఉన్నాను, నువ్వే ఏదైనా దారి చూపిస్తావని నీకు ఫోన్ చేశాను, ఏదైనా ప్లాన్ చెప్పేద్దామా, నాకు కంగారుగా ఉంది, వీడు ఏడా నడుస్తాడేమో అని భయంగా ఉంది, ఇక అతను నడిస్తే మాత్రం ఆ బిరుదంతా ఆ ఆనందికే పోతుంది, ఇక ఆనంది ఇంటికి ఒక దేవత అవుతుంది, లేదు అలా జరగకూడదు, ఎలాగైనా ఆ ఆదిత్యని నడవకుండా చేయాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని ఇక అంటూ ఉంటుంది జీవన్ అయితే ఇందుమతితో. వెంటనే ఇందుమతి ఇక వాడు తినే ఫుడ్ ఇక ఇంట్లో కిచెన్ నుంచే తీసుకువెళ్తుంది కదా, కాబట్టి అక్కడ ఏ సీసీ ఫుటేజ్ ఉండదు, ఇక ఆ ఫుడ్లో నేను ఇక ఒక అతన్ని కనుక్కొని ఒక మందు తీసుకువచ్చాను, అది అందులో కలిపితే తను ఎప్పటికీ ఇక నరాలన్నీ సచ్చుబడిపోయి తను నడవకుండా అవుతాడు, ఇక అది మాత్రం నువ్వు అది పోయేసి నేను అది నీకు పంపిస్తాను అని ఇక ఇందుమతి చెప్పగానే, సరే పెద్దమ్మ, చాలా థ్యాంక్స్ పెద్దమ్మ, నాకు ఈ ఇంట్లో ఎలా ఇక ఆదిత్య నడుస్తాడేమో అని భయంగా ఉంది, మంచి ప్లాన్ చెప్పావు, ఇక అది వెంటనే తను తినే ఫుడ్లో ఖచ్చితంగా కలుపుతాను, ఇక అక్కడ ఏ సీసీ ఫుటేజ్ ఉండదు ఆ రూమ్లో తప్పించి అని ఇక మాట్లాడి ఇక అక్కడి నుంచి అయితే చాలా సంతోషంతో జీవన వెళ్ళిపోతుంది రూమ్లోకి. అప్పుడే ఇక ఏంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇంతసేపు చాలా కోపంగా ఉంది, ఏదో కంగారుగా కూడా ఉంది, ఇప్పటికిప్పుడు సంతోషంగా ఉండడం ఏంటి, ఏదో ప్లానే వేసినట్లుంది, దీన్ని గమనించాలి అని ఇక చైతన్య కూడా జీవనని గమనిస్తూనే ఉంటాడు. ఇక జీవనకైతే ఆ ఇందుమతి ఒక పౌడర్ పంపిస్తుంది కదా, ఎప్పటికీ తన నరాలు సచ్చుపడిపోయేలా ఇక ఆదిత్య నడవకుండా చేసే ఒక మందునైతే పంపిస్తుంది జీవనకైతే. అప్పుడే ఇక ఆ జీవన ఒంటరిగా ఉండి ఆ పౌడర్ చూసుకుంటూ చాలా సంతోషపడుతుంది. పెద్దమ్మ, మనం అనుకున్నది ఈ పౌడర్ ద్వారా నెరవేరుతుంది, ఇక వాడు ఎప్పటికీ లేవడు, ఆ ఆనంది ఎప్పటికీ కుమిలిపోతూనే ఉంటుంది, ఇక ఈ ఆస్తిని మొత్తం నేను సొంతం చేసుకుంటాను అని ఇక ఫోల్డర్ చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య చాటుగా ఉండి జీవన ఆ పేపర్లో ఉన్న ఫోల్డర్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా. అది చూసి ఏంటి ఇదేదో ప్లానే వేసింది, అన్నయ్య పూర్తిగా కాళ్ళు రాకుండా చేయాలని, ఇక ఆనంది వదినని బాధ పెట్టాలనుకుంటావా, ఇక నువ్వు వేసే ప్లాను అందరి ముందు బయట పెడతాను, ఇక కొద్దిసేపట్లో నువ్వు కూడా ఇక బయటికి వెళ్ళిపోతేనే ఇక ఇంటికి సంతోషం అని ఇక చైతన్య అయితే ఆ జీవననే ఇక గమనిస్తూ ఉంటాడు. వెంటనే జీవన కిచెన్లోకి వెళ్ళి ఇక ఆదిత్యకి పెట్టే భోజనంలో సపరేట్గా ఉంటుంది కదా, ఇందుమతి పంపిన పౌడర్ని అయితే కలుపుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య కిటికీలోంచి చాటుగా చూస్తూ ఇక ఫోన్లో వీడియో తీస్తాడు. వెంటనే అయిపోయావు లిటిల్ ప్రిన్సెస్, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు సంబంధం తెగిపోయింది, ఇక అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను పద అని ఇక అనుకుంటూ ఇక చైతన్య అయితే ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు జీవనపై అయితే. అప్పుడే ఇక ఆనంది ఇక
ప్లేట్‌లో ఉన్న ఇక ఆదిత్య ఫుడ్‌నైతే తీసుకువెళ్ళి ఇస్తూ ఉండగా అప్పుడే ఆగండి వదిన అని అరుస్తూ ఉంటాడు. ఇదేంటి వీడు ఏదైనా చూసాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక వదిన ఆ ప్లేట్‌ని కింద పడేయి అని అనగానే ఏంటి ఎందుకు చైతన్య తినే అన్నాన్ని నేలపై వేయకూడదు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. లేదొదిన నేను తినే అన్నాన్ని కాదు దాంట్లో కలిపిన ఇక ఎప్పటికీ అన్నయ్య నడవకూడదని కలిపిన పౌడర్ గురించి చెప్తున్నాను అని చెప్పగానే సునంద ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతారు. జీవన నా పనైపోయింది వీడు ఇది చూసినట్లుంది అని కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఏంట్రా పౌడర్ ఏంటి కలపడం ఏంటి అని అనగానే వెంటనే ఇక జీవన దగ్గరికి వెళ్ళి చైతన్య అయితే జీవన చెంప పలగొట్టి అమ్మ అన్నయ్యకి ఎప్పటికీ నడవకుండా చేయాలని ఇక వదిన ఎప్పటికీ బాధపడాలి కుమిలిపోవాలని ఈ జీవన అన్నయ్య తినే ఫుడ్లో ఒక పౌడర్ కలిపింది. అన్నయ్య జీవితాంతం నడవకూడదు అన్నట్లుగా ఆ పౌడర్ని కలిపింది అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఇక చైతన్య అయితే ఇది మామూలుది కాదమ్మా, ఇది మన ఇంటికి వచ్చిన కానుండి ఆనంది వదినని బాధ పెట్టాలి, ఆనంది వదినని డ్యామేజ్ చేయాలని చూస్తుంది. అందులోనూ ఇప్పుడు నువ్వు అనుకుంటున్న జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు. అసలు అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా ఈ జీవననే ఆ రోజు అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది. ఇక ఆ నింద తన తల్లి వేసుకొని తన కూతురు నిందితురాలు కాకూడదని ఆ బాధ తనలో మింగిపోయింది. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టే ఈ జీవన అంతు చూడాలి, తనకి బుద్ధి చెప్పాలి అని తనని మెడలో తాళి కట్టాను. తనని ప్రేమించి కాదు ప్రేమించినట్లు నటించి తాళి కట్టాను. ఈరోజు నాకు అర్థమైంది ఈ జీవన మారదని. అన్నయ్య విషయంలో తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది కాబట్టి ఈ జీవన్ని వదిలిపెట్టకూడదు, ఈ జీవనని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అని ఇక చైతన్య అయితే జీవన నిజ స్వరూపాన్ని ఇంట్లో బయట పెడతాడు. వెంటనే ఇక సునంద అయితే జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక ఆనంది చేసే ప్రయత్నం అయితే ఇక సక్సెస్ అవుతుంది. ఇక ఆదిత్య అయితే ఆనందిని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఇక ఒంటరిగా కూడా నడిచే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక ఆదిత్య నడవగానే ఆనందిని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడతాడు. నన్ను క్షమించు ఆనంది, నేను ఎంత బాధ పెట్టానో నాకు అర్థమైంది. ఈరోజు నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు అర్థమైంది. నేను ఈరోజు నీ మంచితనం తెలుసుకున్నాను. నేను ఈ పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను వదిలేయకుండా నాకు కాళ్ళు వచ్చే ప్రయత్నం నన్ను ఒకరు తిట్టారని ఇక ఆ బాధ నీ బాధ అనుకొని నన్ను ఈరోజు నడిచేలా చేశావు అని ఇక ఆదిత్య అయితే ఆనంది మంచితనం అయితే తెలుసుకుంటాడు. ఈ విధంగానైతే జీవన నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఇక ఆదిత్యని ఇక తిరిగి నడిచేలా చేస్తాడు. ఇక చైతన్య ఆనంది అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.